బాహ్య ప్రాణాయామాల ఫస్ట్ చేసిన స్టెప్ వల్ల ఉపయోగం ఏంటి? అసలు బాహ్య ప్రాణాయామ ఫస్ట్ స్టెప్ మనం ఏం చేసాం? శ్వాస తీసుకుంటూ వదులుతూ లాగే అట్టు పెట్టాం. బయటికి పంపించేసి లోపల లాగి అడ్డు పెట్టాం. అక్కడ ఏం జరిగింది? స్ఫోర్జాన బంధం పడింది, ఆటోమేటిక్ గా పడింది. అప్పుడు మనకి ఆహార పదార్థంలో అరుగుదల లేని కొంచెం ఏదైనా ఉంటే అది కొంచెం అరుగుతుంది. సరే, సెకండ్ టైం ఏం చేసాం? తీసుకుంటూ వదులుతూ వదిలేసాం. మొత్తం వదిలేసి దీని వల్ల ఇందాక కూడా అరగని ఏమైనా ఉంటే ఇంకా డైజెషన్ అవుతుంది, బాగా డైజెషన్ అవుతుంది. థర్డ్ టైం ఏం చేసాం? అగ్నిసార క్రియ. ఎలా? క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ చేసాం. చూపించండి. ముందు శ్వాసను ఇన్హేల్ ఎక్సెల్ చెయ్యి. నో నో ఇప్పుడు చెయ్యి క్లాక్ వైజ్. ఇది చేయడం వల్ల ఏమొచ్చుకుంది? ఈ క్రియ పేరేంటి? అగ్నిసార క్రియ. బాగుంది. ఇది చేసినప్పుడు మనకేం ఉత్పన్నమైంది? అగ్ని ఉత్పత్తి అవటం వలన మనకి డైజెషన్ అదేనమ్మా. బాగుంటుంది. ఆ క్రియ పేరు అగ్నిసార క్రియ అన్నారు, బాగుంది కదా. ఆ క్రియ చేస్తే ఇప్పుడు క్షీరపాల పాల అదే సముద్రం క్షీరం చేస్తే ఏమొచ్చింది? అమృతం వచ్చింది కదా. అట్లాగే అగ్నిసార క్రియ చేయడం వల్ల మనకి ఏమొస్తుంది? కాన్స్టిపేషన్ వల్ల గుడ్డే ఒకటి వచ్చింది, వేడి వస్తుంది. దాని పేరేంటి? యాసిడ్స్ ఆల్రెడీ ఉన్న యాసిడ్స్ డల్ గా అయిపోతే ఇది చేయడం వల్ల వేడి ఎక్కుతాయి. ఆ ఎక్కే వేడిని ఏమంటాం? జఠరాగ్ని మేడం. క్లాస్ కొట్టండి మేడం. కొట్టాలి, ఇట్లా కొట్టు. జఠరాగ్ని. ఎందుకంటే అలా క్వశ్చన్ అడిగినప్పుడు మీ నోట్ అప్పుడు నేను చెప్పింది ఎప్పుడో చెప్పిన మాట అది. ఈ మధ్య క్లాసెస్ తీసుకోవట్లేదు. అయినా వీళ్ళు గుర్తుపెట్టుకుని చెప్పారు అంటే అది వినంగానే ఎలా ఉంటుండే? మనం చెప్పిన దానికి ఉపయోగం ఉంది, వీళ్ళకి ఆ మైండ్ లో ఉందని హ్యాపీగా ఫీల్ అవుతాం. పైకి నవ్వుతాను కానీ లోపల బాధపడతాం. చెప్పలేదా నేను అనుకుంటా. చెప్పగానే ఎలా ఉంటది? హ్యాపీ. మనం చెప్పింది చెప్పారని బలం. దాన్ని మర్చిపోగా. జఠరా